నోటి మాట అన్నందుకే ఆయన సస్పెండ్ చేసాం, మా కార్యకర్తని జైలుకు కూడా పంపించింది మా పార్టీ. ఇతని మీద ఏం చర్యలు తీసుకున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు? రెండోది, మీరు ఎవరో ఏదో చూపించారు, ఏదో సంథింగ్ అన్నారు. ఇంకా దరిద్రం కోసం మనం ఆడకూడదు, కానీ కంప్లైంట్ లేకపోతే చేసిన తప్పు ఒప్పు అయిపోద్దండి. ఒకవేళ కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు బెదిరించవచ్చు, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు మరి ఏదైనా చేసి ఉండొచ్చు. కాబట్టి కంప్లైంట్ లేకపోతే మన పబ్లిక్గా మన కళ్ళతో చూసిన దాన్ని కూడా మనం సపోర్ట్ చేసుకొస్తామా? అయితే మీకు తెలియని ఒక పాయింట్ ఏంటంటే, మీరు అనుకుంటున్నారు మేము ఏదన్నా సరే కవర్ చేసేసుకున్నాం, అనంతబాబు గారిని కవర్ చేస్తాం, గోరంట్ల గారిని కవర్ చేసేసాం, అవినాష్ రెడ్డి గారిని కవర్ చేస్తాం అనుకున్నారు. కానీ ప్రజల నుంచి మీరు కవర్ చేసుకోలేకపోయారండి. ప్రజలు మీకు దారుణమైన శిక్ష విధించారు 5 సంవత్సరాలకి. వాళ్ళు 150 నుంచి మిమ్మల్ని 11కి, ఒకవేళ మీరు చట్టాన్ని దొరకపోయి ఉండొచ్చు, మీరు ఆ కేసు పెట్టే బాధితులను మీరు ఏదైనా మ్యాన్పులేట్ చేసి ఉండొచ్చు, లేదా అప్పుడు కోర్టులు కానీ పోలీసులు కానీ మీరు మ్యాన్పులేట్ చేసి ఉండొచ్చు. అక్కడ మీకు శిక్ష పడలేదు కాబట్టి ప్రజలు వేశారు సార్ మీకు. ఇప్పుడన్నా మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ చేశారు, అన్ని హామీలు చేశారని ఇంకా మీరు సమర్థించుకొస్తున్నారు. నేను మీ పరిపాలనలోకి వెళ్ళను. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏం చేశారో మాడదాం శేఖర్ రెడ్డి గారు అంటే కనుక అయ్యో మొత్తం చాలా తవ్వి తీసేస్తాను నేను. ఎందుకంటే అది 5 సంవత్సరాలు పడి ఉన్నాం మేము. అయితే ఇప్పుడు మీరు అరుణ గారి వీడియో గురించి ఏదో మాట్లాడుతున్నారు, అరుణ గారిది కట్ చేసి ఎడిట్ చేసిన వీడియో గురించి. అలాంటి వీడియోలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఉన్నాయి చూపించమంటారా? ఆయన మాట్లాడిన మాటలకు అప్పటికి ఇప్పటికి తేడా చూపించమంటారా? లేదా మీ నాయకులు మాట్లాడిన మాటలకు చూపించమంటారా? అయితే అయిపోయింది గతం. మీరు చేసిన అన్ని తప్పులకి మీకు పనిష్మెంట్ ఇచ్చారు, ఇక మళ్ళీ దాన్ని తవ్వడం ఎందుకు? దాని గురించి మనం మాట్లాడటం ఎందుకని ఇంక మాట్లాడలేదండి మేము. మాట్లాడకుండా ఒకవేళ మీరు ఏమన్నా ఫీడ్బ్యాక్స్ ఇచ్చారనుకోండి, మీరు ప్రతిపక్షంగా ఉన్నారు, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏదైనా ఒకవేళ ఓవర్లుక్లో దేనైనా పట్టించుకోకపోతే మీ ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది ఖచ్చితంగా. తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ ఏం జరిగితే రూల్స్ అండ్ రెగ్యులేషన్ నాకు తెలియవు. ఒకవేళ అక్కడ ఏదన్నా తెలియక ఏదైనా పొరపాటు జరిగితే ఖచ్చితంగా గవర్నమెంట్ దాన్ని సానుకూలంగా తీసుకుంటుందండి. మీరు విమర్శించారనో లేకపోతే మీరు చెప్పిన పని మేము చేయమనో చేయరు. ప్రభుత్వమే అలాంటిదండి. మీకు ఏమైనా అలాంటి అవుట్పుట్స్ ఉంటే కనుక ఇవ్వండి, తప్పకుండా ఇవ్వండి. కానీ మీరు సమర్థించేటప్పుడు మాత్రం గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి, నేను మీకు తెలుసో తెలీదో ఇంతకన్నా ఎగిరెగిరి దంచాను జగన్ గారి కోసం. ఎక్కడ ఎగిరెగిరి దంచానంటారు మీరు? రాజేష్ గారు మీరు ఎప్పుడు వచ్చారో పార్టీలో, రాజేష్ గారు మీరు పార్టీలోకి ఎప్పుడు వచ్చారో, మీరు ఎంతెంత ఎగిరెగిరి దంచారో పార్టీలో